చాలా సీరియస్ ప్రొవిజన్ ఉంది పోక్సో కేసులో. సో అది బాబు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదైనా బాబు అనవసరంగా తండ్రికి ఇబ్బంది పెడుతున్నాడు. మంచి రాజకీయ భవిష్యత్తు ఆయన పాపం అంత టాప్ లెవెల్లో ఉన్నవాడు, ఎక్కడో కార్పొరేట్ లెవెల్ నుంచి దేశంలో సహాయ హోంమంత్రిగా ఎదిగిన వ్యక్తి. ఆయన ఇబ్బంది కదా పిల్లల వల్ల, చర్యల వల్ల. పిల్లలు అటు వెరీ కేర్ఫుల్. వాళ్ళ ఫాదర్స్ని చూసుకోవాలి, ఫాదర్స్ వాళ్ళ క్యారియర్ చూసుకోవాలి, ఎవడెక్కడ పోతున్నాడో చూసుకోవాలి. గతంలో స్టూడెంట్స్ కొట్టడం, కూతురు తిట్టడం కూడా బాగా వీడియోలు వైరల్ అయింది. అదే మీ పిల్లలు వాళ్ళ క్యారియరే కాదు, లింక్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో. సో దాన్ని రెండు ఎఫెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు తన క్యారియర్ ఎఫెక్ట్ అయింది, ఫాదర్ మీద మరగబడే. ఆయన ఎంత అవునా కదా, మంత్రి పదవి రాజీనామా చేయమని కూర్చున్నా సార్. డిమాండ్ వస్తుంది కదా ఆయన, మాకు రాజీనామా చేయాల్సిందే, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ లో ఉన్నాడు, అర్జెంట్ అని అన్ని డిమాండ్, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కడ మీరు ఏ పెట్టినా అన్ని అవే కనబడుతున్నాయి. యూట్యూబ్ లో మొత్తం ఇదే, వేరే డిమాండ్సే లేవు. ప్రతి వాడు బండి సంజయ్ రాజీనామా చేయాలి, బండి సంజయ్ రాజీనామా చేయాలి. అది అంత సీరియస్గా అంటే నేను అది ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తన అట్లా ఉండకుండా ఉంటే బాగుండేది. మనం అనుకున్నట్టు తల్లిదండ్రుల కంట్రోల్లో 100% ఈ జనరేషన్ లేదు. సో ఆయన కూడా అశక్తుడై ఉంటాడు ఆ విషయంలో. సరే సార్, మరి చట్టం నిజంగా మీరంటే తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఏం జరుగుతుంది చూద్దాం. మీరు కేసు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నడుస్తూనే ఉంటుంది. అవును. అదే ఉన్న వ్యక్తి దేశానికి సహాయ హోంమంత్రి కాబట్టి అది బండి సంజయ్ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు అనేది మన అందరికి తెలుసు. ఎందుకంటే 2018లో ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు 2026 వచ్చేసరికి ఆయన పరిస్థితి ఏంటో కూడా మనకు తెలుసు. అది అందువల్ల చర్చ. అదర్వైజ్ ఏదో కామన్ మ్యాన్ అయితే మీరు డిస్కషన్ కూడా రాదు. రైట్, రోజు పెట్టే అయితే ఇక్కడ కూడా ఇంకోటి సార్, ఇదే పాయింట్. ఇదే కామన్ మ్యాన్ కు జరిగితే వాడిని ఇమీడియట్లీ వేసేస్తారు. బండి సంజయ్ కొడుకు కాబట్టి ఎంత జాప్యం చేస్తున్నారా అంటే పేదలకు న్యాయం, మీనాడు కూడా అంతా ఆయన సహాయ హోంమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ పిల్లాడు ఉన్నాడు ఇక్కడే దాస్తున్నారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల రేవంత్ రెడ్డి సపోర్ట్ అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు అంటున్నారు. నిజం, అవును. రేవంత్ రెడ్డి రాసి పెట్టాడు ఇంట్లోకి, మీరు మనుషులు పంపండి, ఆయన అక్కడే ఉన్నాడు అంటున్నాడు. ఎవరు అంత లెవెల్కి వెళ్ళిపోయింది అది. సో అది అంటే బికాజ్ ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది. అదే మీరు కామన్ మ్యాన్ అయితే ఇద్దరు లోపల పారేస్తారు, తంతారు, అటు ఇటు తేల్చి పారేసి బుక్ చేస్తారు కేసు. అది ఇందులో కొద్దిగా టైం పడుతుంది. ఓకే, అదే నా కవిత గారు కామెంట్ చేశారు సార్ ఇవాళ. ఏంటంటే మొన్న సభలో రేవంత్ రెడ్డి గారి గురించి మోడీ గారు మాట్లాడారు. నాతో పాటు సహకరించు, గుజరాత్ తో సమానంగా నీకు ఫండ్స్ ఇస్తా అన్నాడు. అసలు చెప్పడమేమో నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు. సీఎం ఆజ్మీ నాట్ టు గివ్ పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి నాన్ పొలిటికల్ మాట్లాడుతున్నా అని, నువ్వు నాతో సహకరించి రాదా, నీకు మొత్తం గుజరాత్ తో సమానం ఇస్తాను అంటే ఏంటి వచ్చే మన పార్టీ. కవిత కూడా ఏమంటుందంటే కాంగ్రెస్ సీఎం కాదు, ఆర్ఎస్ఎస్ సీఎం అని అంటుంది. దానివల్ల ఆయన నవ్వాడు, ఈయన నవ్వాడు, అది వేరే విషయం కాదు. నవ్వులే అప్పుడు. బట్ ఆ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మనం ఆ కామెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమవుతుంది అసలు, నువ్వు కాంగ్రెస్ వదిలిపెట్టి నాగరమ్మనే మీనింగ్ వస్తుంది. ఆయన నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ అన్నాడు ఫండ్ కోసం. మరి ఏ పద్ధతిగా కోఆపరేట్ చేసి పని చేయాలంటున్నాడో నాకు తెలియదు కానీ, బట్ అందులో ఇండికేషన్ మాత్రం పొలిటికల్ ఇండికేషన్ ఉంది సార్. ఏదో ఒక అంతరార్థం అయితే ఉందనేది అందరూ ఆలోచిస్తున్నారు. మోడీ మామూలుగా మాట్లాడాడు కదా, అంతరార్థం ఉంది అందులో. అదే సరే. ఇంకా తెలంగాణ